హలో ఎవ్రీవన్, ఈరోజు మనం వచ్చి ఆర్ఎస్ అల్గోరిథం గురించి తెలుసుకుందాము. సో బెటర్ క్లారిఫికేషన్ ఉంటుంది కదా అని చెప్పి ఆర్ఎస్ అల్గోరిథంని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను నేను. సో ఆర్ఎస్ అంటే వచ్చి యాక్చువల్గా 3 మెంబర్స్ అనమాట. సో ఆర్ అంటే రివెస్ట్, ఎస్ అంటే షమీర్, ఏ అంటే ఎడెల్మెన్. సో వీళ్ళ ముగ్గురు వచ్చేసి యాక్చువల్గా ఈ అల్గోరిథంని తయారు చేశారండి. ఈ అల్గోరిథం వచ్చేసి ఏంటి అంటే ఎసిమెట్రిక్ కీ ఆర్ పబ్లిక్ కీ అల్గోరిథం కేటగిరీలోకి వచ్చేసి వస్తుందండి. సో ఎసిమెట్రిక్ కీ అని అంటే కీస్ ఆర్ డిఫరెంట్ అని అర్థం. సో అలాగే పబ్లిక్ కీ అల్గోరిథం అని అంటే యాక్చువల్గా 2 కీస్లో ఒక కీ వచ్చి పబ్లిక్ ఉంటుంది, ఒకటి వచ్చేసి ప్రైవేట్ కీ ఉంటుంది. సో పబ్లిక్ కీని ఏం చేస్తామంటే మనం ఎన్క్రిప్షన్ కోసం వాడతాము, ప్రైవేట్ కీని వచ్చేసి ఏం చేస్తామంటే డీక్రిప్షన్ కోసం వాడతామండి. సో ఈ ఆర్ఎస్ఏ అల్గోరిథం వచ్చేసి బేసిక్గా 3 పీపుల్ అని చెప్పాం కదా, వాళ్ళు రాన్ రివెస్ట్, యాడీ షమీర్, లేనార్డ్ ఎడిల్మెన్. సో ఈ ముగ్గురు కలిపి 1977లో వచ్చేసి దీన్ని తయారు చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి 2 పర్సన్స్ ఉన్నారు అనుకుందాం, పర్సన్ ఏ అలాగే పర్సన్ బి వచ్చేసి ఉన్నారు. సో ఈ పర్సన్ ఏ అన్నవాడు పర్సన్ బికి వచ్చి మెసేజ్ పంపించాలనుకోండి. సో పర్సన్ ఏ ఏం చేస్తాడంటే వాడి దగ్గర ఉన్న మెసేజ్ని ఎన్క్రిప్ట్ చేస్తారు. ఎవరితో? పర్సన్ బి యొక్క పబ్లిక్ కీతో. సో గుర్తుపెట్టుకోండి, ఏ బికి మెసేజ్ని పంపించాలి అని అంటే ఏ బి యొక్క పబ్లిక్ కీని యూజ్ చేసి ఆ మెసేజ్ని ఎన్క్రిప్ట్ చేస్తాడు. సో ఎన్క్రిప్ట్ చేసిన తర్వాత వచ్చిన ఆ సైఫర్ టెక్స్ట్ని వచ్చేసి బీకి పంపిస్తాడు. అప్పుడు బి వచ్చి ఏం చేస్తాడండి, డీక్రిప్షన్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తాడు ఆ మెసేజ్ మీద బై యూజింగ్ ద ప్రైవేట్ కీ. సో ఇక్కడ వచ్చేసి మనకి సేఫ్ ఏంటి అని అంటే ప్రైవేట్ కీ అన్నది వచ్చేసి బేసిక్గా ఎవరైతే రిసీవర్ ఉన్నారో ఆ రిసీవర్ దగ్గరే ఉంటుంది, అతను వచ్చేసి ఎవరితోనూ షేర్ చేసుకోడు. సో అందుకని చెప్పేసి మనకి ఎవరికి తెలియదు ఆ సైఫర్ టెక్స్ట్ని ఓపెన్ చేయాలి అని అంటే ఆ ప్రైవేట్కి ఎవరి దగ్గర అయితే ఉందో వాళ్ళు మాత్రం ఓపెన్ చేయగలుగుతారు. సో ఆబ్వియస్లీ ఎవరు అంటే రిసీవర్. సో ఈ రకంగా వచ్చేసి మనకి సిమెట్రిక్ అల్గోరిథం కన్నా ఎసిమెట్రిక్ అల్గోరిథం వచ్చేసి బెస్ట్ అనమాట. సో ఈ ఆర్ఎస్ఏ అల్గోరిథంలో యాక్చువల్గా ఏంటి అని అంటే 3 ఫేజెస్ ఉంటాయి అనమాట ఇంపార్టెంట్గా. ఒకటి వచ్చేసి కీ జనరేషన్, ఇంకోటి వచ్చేసి ఎన్క్రిప్షన్, ఇంకోటి వచ్చేసి డీక్రిప్షన్. సో కీ జనరేషన్లో ఏం చేయాలి అని అంటే మనం వచ్చేసి పబ్లిక్ కీని ప్రైవేట్ కీని వచ్చి తయారు చేయాలి. సో ఎన్క్రిప్షన్లో ఏం చేస్తాం మనము, సెండర్ అన్నవాడు ఎవడైతే ఉన్నాడో ఎన్క్రిప్షన్ పర్ఫామ్ చేస్తాడో ఎలాగో పబ్లిక్ కీని యూజ్ చేసుకుని. డీక్రిప్షన్లో వచ్చేసి ఏం చేస్తాం మనము, ఆ సైఫర్ టెక్స్ట్ ఏదైతే వచ్చిందో దాన్ని మనము ప్రైవేట్ కీతో వచ్చేసి డీక్రిప్షన్ చేసుకుంటే దెన్ వి గెట్ ద ఒరిజినల్ డేటా. సో ఇక్కడ వచ్చేసి మనకి ఈ అల్గోరిథం ఎలా పనిచేస్తుంది అంటే మ్యాథమెటికలీ కంప్యూటేషన్స్ లాగా ఉంటాయండి. సో అవి ఏంటి అని అంటే మనం వచ్చేసి యాక్చువల్గా 2 లార్జ్ ప్రైమ్ నెంబర్స్ని వచ్చి తీసుకోవాలి, పీక్యూ అని చెప్పేసి. సో 2 వచ్చేసి ప్రైమ్ నెంబర్స్ అయి ఉండాలన్నమాట. సో మనం ఏం చేస్తామంటే వి క్యాలిక్యులేట్ దిస్ ఎన్ వాల్యూ. సో ఎన్ వాల్యూ ఎలా వస్తుంది అని అంటే సో పీ ఇంటూ క్యూ కనుక చేస్తే మనకి ఎన్ వాల్యూ వచ్చి వస్తుంది. తర్వాత మనం వచ్చేసి ఏం చేయాలంటే వీ నీడ్ టు క్యాలిక్యులేట్ యూలర్ టోషెంట్ ఫంక్షన్ ఫై ఆఫ్ ఎన్. సో యూలర్ టోషెంట్ ఫంక్షన్ ఫై ఆఫ్ ఎన్ ఎలా వస్తుంది అని అంటే బేసిక్గా ఫై ఆఫ్ పీ ఇంటూ ఫై ఆఫ్ క్యూ అని చేస్తాం. అంటే ఏం లేదు, p-1 ఇంటూ q-1 వచ్చేసి పర్ఫామ్ చేస్తాం. తర్వాత మనం ఏం చేయాలి అని అంటే ప్రైవేట్ కీని అలాగే వచ్చేసి పబ్లిక్ కీని తయారు చేయాలి యాక్చువల్గా. సో వాటి కోసం వచ్చేసి మనం ఏం చేయాలంటే వీ నీడ్ టు ఫైండ్ అవుట్ 2 వాల్యూస్ అనమాట. ఒకటి ఈ వాల్యూ, ఇంకొకటి డి వాల్యూ. సో ఈ వాల్యూ ఎలా ఉంటుంది అని అంటే ఇట్ షుడ్ బి లైక్ గ్రేటర్ దాన్ 1 అండ్ లెస్ దాన్ ఫై ఆఫ్ ఎన్. అంటే టోషెంట్ యూలర్ టోషెంట్ ఫంక్షన్ కన్నా చిన్నగా వచ్చేసి ఉండాలి. సో దాన్ని నేను ఎలా సెలెక్ట్ చేస్తాను ఈ వాల్యూ అని అంటే బేసిక్గా ఈకి ఫై ఆఫ్ ఎన్కి నేను కనుక జీసీడీ కనుక్కుంటే నాకు 1 వచ్చేలాగా ఉండాలి. అంటే ఏంటి మనకి ఈ అన్నది ఫై ఆఫ్ ఎన్తో వచ్చేసి నాకు కో ప్రైమ్ లాగా ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసి మనం ఏం చేస్తామంటే డి వాల్యూ వచ్చి కనుక్కుంటాం. సో డి వాల్యూ ఎలా కనుక్కుంటాము అంటే డి ఇంటూ ఈ షుడ్ బి కాంగ్రుయెంట్ టు 1 mod ఫై ఆఫ్ ఎన్. ఆర్ ఇంకో రకంగా చెప్పాలి అని అనుకుంటే బేసిక్గా డి ఇంటూ ఈ mod ఫై ఆఫ్ ఎన్ వాల్యూ తీసుకుంటే అది నాకు 1 వచ్చేలాగా ఉండాలి. సో నాకు ఆల్రెడీ ఈ వాల్యూ తెలుసు కాబట్టి నేను డి వాల్యూని వచ్చేసి ఈజీగా క్యాలిక్యులేట్ చేస్తాను. సో డి వాల్యూ వచ్చేసి ఎలా చేస్తామంటే డి వాల్యూ కెన్ బి లైక్ ఫై ఆఫ్ ఎన్ వాల్యూ ఇంటూ సమ్ ఐ వాల్యూ తీసుకుని +1 చేసి డివైడెడ్ బై ఈ చేసామనుకుంటే మనకి ఇది వస్తుంది అనమాట. సో ఈ ఐ వాల్యూని మనం వచ్చేసి 1, 2 అలా వచ్చేసి తీసుకుంటూ వెళ్తాము. సో అంటిల్ వి గెట్ కైండ్ ఆఫ్ డెసిమల్ వాల్యూ, ఫ్రాక్షన్ కాకుండా డెసిమల్ వాల్యూ వచ్చేలాగా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. దెన్ యూ గెట్ ద డి వాల్యూ. సో దాన్ని బట్టి మనకు వచ్చేసి పబ్లిక్ కీ అంటే ఎవరు, ప్రైవేట్ కీ అంటే ఎవరు డిఫైన్ చేయొచ్చు. సో బేసిక్గా పబ్లిక్ కీ ఎవరు అవుతారు అని అంటే ఎన్ వాల్యూ, ఈ వాల్యూ ఈజ్ ద పబ్లిక్ కీ.
అలాగే ఎన్ వాల్యూ డి వాల్యూ ఈజ్ ద ప్రైవేట్ కీ. సో ఎన్ అంటే ఏంటి, ఎన్ ఈజ్ లైక్ పి ఇంటూ క్యూ వచ్చేసి ఎన్ వాల్యూ. సో ఎన్క్రిప్షన్ వచ్చేసి పర్ఫామ్ చేయడానికి మనకు ఒక ఫార్ములా ఉంది. సో ఎన్క్రిప్షన్ పర్ఫామ్ చేయాలంటే వచ్చేసి ఏంటి అని అంటే సి అన్నది కనుక సైఫర్ టెక్స్ట్ అనుకుంటే, ఈ ఎం అన్నది కనుక మెసేజ్ అని అనుకుంటే, సి వచ్చేసి ఏంటి అని అంటే ఎం టు ది పవర్ ఆఫ్ ఈ మోడ్ ఎన్ వాల్యూ వచ్చేలాగా వచ్చేసి మనం పర్ఫామ్ చేస్తామన్నమాట. ఓకే, సో ఇక్కడ మనకి ప్రింటింగ్ మిస్టేక్ పడింది, యాక్చువల్గా అది ఎం టు ది పవర్ ఆఫ్ ఈ అనమాట. సో అలాగే డీక్రిప్షన్ కూడా పర్ఫామ్ చేస్తాము. ఆ డీక్రిప్షన్ వచ్చేసి ఎలా పర్ఫామ్ చేస్తామంటే, మనకి సైఫర్ టెక్స్ట్ ఇస్తారు కాబట్టి సైఫర్ టెక్స్ట్ టు ది పవర్ ఆఫ్ డి వాల్యూ అంటే ప్రైవేట్ కీ మోడ్ ఎన్ వాల్యూ వచ్చేసి క్యాలిక్యులేట్ చేస్తాము. దెన్ వీ గెట్ ద ఒరిజినల్ మెసేజ్ ఎం అనమాట. సో దీన్ని మనం ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ రూపంలో చెప్పడానికి ట్రై చేస్తున్నాము, చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు పర్సన్స్ వచ్చేసి ఉన్నారు, ఒకరు సెండర్ ఇంకొకరు వచ్చేసి రిసీవర్ వచ్చేసి అని అనుకుందాం బేసిక్గా. సో ఇప్పుడు మనం కీ జనరేషన్ ఫేజ్ వచ్చేసి తీసుకోవాలి. చెప్పాను కదా, మనము పీని క్యూని టూ ప్రైమ్ వాల్యూస్ని వచ్చేసి మనం ప్రైమ్ నెంబర్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఎజ్యూమ్ దట్ పీని నేను 3 తీసుకున్నాను, క్యూ వచ్చేసి నేను 11 తీసుకున్నాను అనుకుందాం. సో నేను ఇప్పుడు ఎన్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలంటే ఏం చేస్తానండి, పీ ఇంటూ క్యూ వచ్చేసి చేస్తాము. సో 3 ఇంటూ 11 కనుక తీసుకున్నాం అనుకుంటే 33 వస్తుంది. సో ఇది 33 వాల్యూ. సో ఇప్పుడు మనము యూలర్ కోఎఫిషియంట్ ఫంక్షన్ వచ్చేసి నేను క్యాలిక్యులేట్ చేసుకోవాలి. చెప్పాను కదా, యూలర్ కోఎఫిషియంట్ అంటే ఏంటి, పీ మైనస్ 1 ఇంటూ క్యూ మైనస్ 1. పీ మైనస్ 1 అంటే 3 మైనస్ 1 ఇంటూ క్యూ మైనస్ 1 అంటే 11 మైనస్ 1. సో విచ్ ఈజ్ నథింగ్ బట్ 2 ఇంటూ 10 విచ్ ఈజ్ నథింగ్ బట్ 20. సో 5 ఆఫ్ ఎన్ వాల్యూ వచ్చేసి నాకు 20 వచ్చింది. ఇప్పుడు నేను వచ్చేసి ఏం చేయాలంటే, వీ నీడ్ టు క్యాలిక్యులేట్ ఈ వాల్యూ. సో ఈ వాల్యూ వచ్చి ఎలా తీసుకోవాలి, నేను జీసీడీ ఆఫ్ ఈ కామా 5 ఆఫ్ ఎన్ నాకు 1 వచ్చేలాగా తీసుకోవాలి యాక్చువల్గా. సో ఈ జీసీడీ ఆఫ్ ఈ కనుక్కుంటా నేను వచ్చేసి 5 ఆఫ్ ఎన్ అంటే ఎంత వచ్చింది, 20 వచ్చింది, నాకు 1. సో నాకు ఈ వాల్యూ వచ్చేసి ఏం చేయొచ్చు, ఈ వాల్యూ వచ్చేసి నేను 3 తీసుకున్నా, ఈ వాల్యూ ఐ కెన్ టేక్ ఏ 3 ఆర్ ఐ కెన్ టేక్ సమ్ 7 సంథింగ్ లైక్ దట్. సో ఇందులో ఏదో ఒక వాల్యూ వచ్చి నేను తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 7 తీసుకుందాం అనుకుందాం. సో 7 వచ్చేసి తీసుకున్నా. సో అప్పుడు నేను ఏం చెప్తానండి, వచ్చేసి నాకు 7 అలాగే 22 రెండు వచ్చేసి దే ఆర్ ద కో ప్రైమ్స్. సో కో ప్రైమ్స్. సో దీన్ని బట్టి నాకు పబ్లిక్ కీ వచ్చేసి వచ్చింది బేసిక్గా. సో పబ్లిక్ కీ వచ్చేసి ఏంటంటే ఇక్కడ బేసిక్గా ఎన్ వాల్యూ ఈ వాల్యూ, ఎన్ అంటే 33 వచ్చింది, ఇది ఎన్ వాల్యూ, ఈ అంటే 7 వచ్చింది, ఇది. ఇప్పుడు నేను ఏం చేయాలి, ఐ నీడ్ టు ఫైండ్ అవుట్ మై ప్రైవేట్ కీ. సో ప్రైవేట్ కీలో ఏ వాల్యూ రావాలంటే నాకు డి వాల్యూ వచ్చి రావాలి. సో అది నేను వచ్చేసి ఎలా కనుక్కుంటాను బేసిక్గా అంటే, ఇక్కడ చెప్తున్నాను చూడండి. సో నేను 5 డి వాల్యూ ఎలా కనుక్కుంటానండి, డి వాల్యూ వచ్చేసి ఏంటది 5 ఆఫ్ ఎన్ ఇంటూ ఐ ప్లస్ 1 డివైడెడ్ బై ఈ. సో మనకి 5 ఆఫ్ ఎన్ అంటే ఆల్రెడీ తెలుసు ఎంత, 20. సో నేను ఐ వాల్యూ ప్లస్ 1 బై ఈ వాల్యూ అంటే ఎంత, ఇప్పుడే మనకు వచ్చింది 7, రైట్. సో 7 వేసుకున్నాను. సో నేను ఐ వాల్యూ వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ 1 తీసుకున్నాను అనుకున్నాను. సో 1 తీసుకుంటే ఏంటంటే 20 ఇంటూ 1 ప్లస్ 1 బై 7. సో నథింగ్ బట్ 21 బై 7. సో దిస్ విల్ బి లైక్ 3. సో నాకు డి వాల్యూ వచ్చేసి ఎంత వచ్చిందండి, 3. సో దాన్ని బట్టి నేను ప్రైవేట్ కీ అంటే ఎవరో చెప్తా. ప్రైవేట్ కీ ఈజ్ ద పెయిర్ ఆఫ్ ఎన్ కామా డి. సో 33 అండ్ 3 ఈజ్ ద ప్రైవేట్ కీ, 33 7 ఈజ్ కాల్డ్ ద పబ్లిక్ కీ. సో ఈ రకంగా వచ్చేసి మనము పబ్లిక్ కీని ప్రైవేట్ కీని వచ్చి తీసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఏం చేస్తానండి, నేను కీస్ని వచ్చేసి షేర్ చేస్తాను. ఎవరిని, నా పబ్లిక్ కీని వచ్చేసి అందరికీ షేర్ చేస్తాను. సో దట్ నాకు ఎవరైనా మెసేజ్ పంపించాలి అని అనుకుంటే వాళ్ళు నా పబ్లిక్ కీని యూస్ చేసి మెసేజ్ని ఎన్క్రిప్ట్ చేసి నాకు పంపిస్తే నేను నా ప్రైవేట్ కీతో దాన్ని డీక్రిప్ట్ చేసుకుంటాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సెండర్ వచ్చేసి ఉన్నారు. సో వాడు ఏం చేస్తాడు, నా పబ్లిక్ కీ వచ్చి తీసుకుంటాడు. పబ్లిక్ కీ ఎంత 33 7. సో ఈ పబ్లిక్ కీ వచ్చేసి వాడు యూస్ చేసుకొని నాకు ఎన్క్రిప్షన్ చేసి చేసుకోవచ్చు. సో నాకు ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఎన్క్రిప్షన్ వచ్చేసి చేస్తున్నాం అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మెసేజ్ని పంపిద్దామని అనుకుంటున్నా, ఏసీ అని చెప్పి. సో ఆల్ఫాబెటికల్గా ఉన్న నంబర్స్ని వచ్చి తీసుకుంటున్నా. ఏ అంటే 1, సి అంటే 3 కాబట్టి సో బేసిక్గా నేను 13 అన్నది నా మెసేజ్ అనుకుందాం. సో నాకు మెసేజ్ని వచ్చేసి 13ని పంపించాలి. సో నాకు ఎవరైనా పంపించాలనుకుంటే నేను పంపించిన నా ఎన్క్రిప్షన్ పబ్లిక్ ఏదైతే ఉందో 33 7 దీన్ని యూజ్ చేసుకున్న వాళ్ళు నాకు ఎన్క్రిప్షన్ చేయాలి. సో నేను సైఫర్ టెక్స్ట్ కనుక్కోవాలి అనుకుంటే ఫార్ములా ఏం చెప్పామండి, ఎం టు ది పవర్ ఆఫ్ ఈ మోడ్ ఎన్. ఎం అంటే ఎవరు, ఏసీ, విచ్ ఈజ్ నథింగ్ బట్ 13. సో ఎన్ వాల్యూ వచ్చేసి మనకి ఆల్రెడీ తెలుసు ఎంత, 33 వచ్చేసి వచ్చింది.
సో చూసుకుంటే మనకి ఇక్కడ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకుంటే 13 నా పబ్లిక్ కీలో ఉన్న ఈ వాల్యూ వచ్చేసి 7 mod 33. సో నాకు ఒక పెద్ద నెంబర్ వచ్చేసి వచ్చింది. సో ఇలా అయినా చేయొచ్చు, లేకపోతే యూలర్స్ ఫార్ములా యూస్ చేసుకుని అయినా సరే మనం చేయొచ్చు అండి, ఈజీగానే ఉంటుంది. సో దీనిలోంచి నాకు మోడ్ అంటే రిమైండర్ వచ్చేసి ఎంత వచ్చింది అని అంటే 7 వచ్చేసి వచ్చిందండి. సో నాకు సైఫర్ టెక్స్ట్ వాల్యూ వచ్చేసి 7. సో సైఫర్ టెక్స్ట్ ఈజ్ 7 వచ్చింది. ఓకే, ఇప్పుడు డీక్రిప్షన్కి వచ్చేసి ఏం చేస్తామంటే డీక్రిప్షన్కి ఫార్ములా వచ్చి ఆ సైఫర్ టెక్స్ట్ ఏదైతే ఉందో 7 దానికి నా ప్రైవేట్ కీలో ఉన్న D వాల్యూ 3ని వేస్తాము mod n. సో 7 వచ్చేసి ఇప్పుడు వచ్చింది. నా ప్రైవేట్ కీలో వచ్చేసి D వాల్యూ ఎంత 3. సో ఇది mod 33. సో 343 mod 33 అంటే వచ్చేసి నాకు 13 వచ్చింది. సో దిస్ ఈజ్ ద ప్లెయిన్ టెక్స్ట్. సో ప్లెయిన్ టెక్స్ట్ అంటే ఏంటంటే 13 ఈజ్ నథింగ్ బట్ AC. సో ఇది వచ్చేసి ఈజీగా వచ్చి మనం చేసుకోవచ్చు అనమాట. సో దిస్ ఈజ్ ద RSA అల్గోరిథం అండి, చాలా ఈజీగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.